గుడ్ ఆఫ్టర్నూన్. బాగుంటాయా భోజనాలు? మటక్కాయ అదేమంటారు, గోరు చిక్కుడా? చిక్కుడు పప్ప, పెరిగిస్తారా? మజ్జిగ పెరుగు కదండి, పెరుగు కదా, పెరుగు కదా ఇవ్వాల్సింది, పెరుగు కదా మనకు ఉండేది. కొంచెమేనా? కొంచెం. ఇంతమందికి ఒక ఇద్దరు రైస్ పెడితే బాగుంటుంది. ఎంతమంది ఉన్నారు వంట వాళ్ళు? 3 కౌంటర్లు ఉన్నాయా? ఓకే. ఎంతమంది వంట వాళ్ళు ఉన్నారు? స్నాక్స్ ఇస్తున్నారా? చికెన్ పెడుతున్నారా? 2 టైమ్స్ పెడతారా? ఎన్ని పీసెస్ వస్తాయి? 3 పీసెస్. 3 వస్తాయా? గ్రేవీ ఇస్తారా బాగా? కూరలు మళ్ళీ రెండోసారి ఇస్తారా? స్నాక్స్ ఇస్తున్నారా? ఈవినింగ్ పొద్దున పాలు ఇస్తున్నారా? ఏమైనా రానేటి ఏమైనా ఉన్నాయా? మెనూ బోర్డు ప్రకారం అన్నీ వస్తాయా? చదువులు బాగానే ఉంటాయా? బాగానే చెప్తున్నారా? సండే రోజు బగారా రైస్ చేస్తారా? బగారా అంటే వెజిటబుల్ రైస్ చేస్తారా? రైస్ బిర్యానీ టైప్ చేస్తారా? బాగుంటుందా టేస్ట్? మీ పేరెంట్స్ ఎప్పుడన్నా వస్తూ ఉంటారా? సండేస్ వస్తారా? ఎవ్రీ సండే? సెకండ్ సండేనా? క్లాస్ డివైడ్ చేసి ఫస్ట్ వారం 5th 6th, సెకండ్ వారం 7th 8th. ఫ్రూట్ ఇస్తున్నారా? ఫ్రూట్ నైట్ ఇస్తారా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మార్నింగా? ఇప్పుడా? నైట్ లంచ్తో పాటు డిన్నర్తో పాటు ఇస్తారా? నీళ్ళు ఎక్కడ? థ్యాంక్ యూ మా. గూగుల్లో చూసావా? ఇంటర్మీడియటా? బాగున్నాయి భోజనాలు ఇక్కడ అంతా ఓకేనా? ఎవ్రీడే ఎగ్ ఇస్తున్నారా? మీరు వెళ్ళండి, ఇక్కడ మీరు ఉండకూడదు. పని పంపిమ్మా. ఎవ్రీడే ఎగ్ ఇస్తున్నారా? 6 వస్తాయా? ఫ్రూట్ ఇస్తున్నారా? అరటిపండు చిక్కీ ఇస్తున్నారా? మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారా? మిల్క్. చికెన్ ఎన్ని పీసులు ఇస్తారు? 3 or 4. బాగానే సరిపోతుందా? గ్రేవీ ఇస్తారా కావాల్సినంత? చారువానా మీరేమంటారు? పులుసు చారా? చికెన్ చారా? బాగానే ఉందా మీకు ఇక్కడ? సంతోషమేనా? బాగా 11 మంది ఉన్నారు సార్. వంట బాగా కొంచెం రుచికరంగా చేయండి. ఈరోజు బాగుంది, రోజు ఇట్లా లేదు. మేము పిల్లలతో మాట్లాడి చెప్తున్నాం. మేము కలగను, మా దగ్గర అంజనం పసురు అంటారు, అంటే పాత జరిగినట్టు చూసేటి, అట్లా అంజనం పసురు వేసి తెలియడంలే. మేము పిల్లలతో కొంచెం తీసుకొని మాట్లాడుతున్నాం. సరే నీవు బాగానే ఉంది, కాదనట్లేదు. కొంచెం ఇంకా కొంచెం మంచిగా టేస్టీగా 11 మంది రైస్ చూసుకున్నాం అనండి. ముద్దలు అయిపోతుంది రైస్. ఎగ్స్ 6 ఇస్తున్నారండి. చికెన్ పెట్టిన రోజు సండే కానీ ట్యూస్డే కానీ ఇవ్వట్లేదండి కొంతమంది చెప్పారు పిల్లలు మాకు. సండే ట్యూస్డే ఎగ్స్ ఇవ్వట్లేదు. అట్లా మీరు చికెన్ ఆల్రెడీ 3 ముక్కలు ఇస్తా ఉన్నారు, ఆడే పోయి మిగిలించుకోవచ్చు మీరు పర్ క్యాపిటా. చికెన్ ఎంత ఇవ్వాలి? ఇంటర్మీడియట్ వాళ్ళు 175 grams ఇవ్వాలండి. 10th లోపల పిల్లలకు 157.5 grams ఇవ్వాలి. అంత ఇవ్వాలంటే మీరు ఎన్ని ముక్కలు అయితే తెలుసా? 175 grams 7 ముక్కలు అయితే కానీ 175 grams కావాలి. 6-7 ముక్కలు అయితే కానీ 157.5 grams కావాలి. అంటే మీరు చికెన్ తగ్గించి ఇస్తూ ఉన్నారు, ఓకే, నో ప్రాబ్లం. కానీ మీరు ఎగ్స్ విషయంలో, ఎందుకంటే గ్రో ఆన్ పిల్లలు, ఆయన అన్నీ ఇస్తాను అని అంటాడు, మీరేమో పర్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ అంటారు. ఈయన మీ దగ్గరే అండర్స్టాండ్ లేదు. మేము పిల్లలతో అడిగితే చికెన్ ఇచ్చిన రోజు ఎగ్ ఇవ్వరు అంటారు. పెరుగు మామూలు పెరుగు, మంచి పెరుగు ఇవ్వాలా, మీరు నీళ్ళ పెరుగు ఇస్తూ ఉన్నారు, నీళ్ళు కలిపి బాగా.
ఇస్తావా అవి? చూడండి చూడండి కొంచెం జాగ్రత్తగా అండి. ఎక్స్ మటు ఖచ్చితంగా ఇవ్వండి. మేము నెంబర్స్ ఇచ్చి వచ్చాం పిల్లలకు. 6 ఇస్తున్నారా లేదా అని రేపు మాకు ఫోన్ చేస్తారు వాళ్ళు, రేపు హాలిడేస్ పోయినాక. కాబట్టి రేపటి నుంచి ఖచ్చితంగా ఇవ్వాలి అండి. రైట్.